హాయ్ హలో వెల్కమ్ టు ద ఫ్యాన్స్ ఫస్ట్ గైస్. ఈరోజు విశ్వం మూవీలో నుంచి థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికంటే ముందు మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. విశ్వం యాక్టెడ్ బై మ్యాచర్ స్టార్ గోపీచంద్, కావ్య తపర్, డైరెక్టెడ్ బై శ్రీను వైట్ల అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ చేతన్ భరద్వాజ్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్. చేతన్ భరద్వాజ్ది ఒక ప్రీవియస్ సాంగ్స్ చూసుకుంటే అంటే మ్యూజిక్ చూస్తే మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ RX-100 కానీ ఈ రెండు సినిమాల్లో అన్ని సాంగ్స్ చార్ట్ బస్టర్. మిగతా సినిమాలు గమ్ గమ్ గణేష కానీ మహాసముద్రంలో కానీ దీనిలో కొన్ని సాంగ్స్ అయితే అందరికీ ఫేవరెట్ అన్నమాట. చాలామంది ఇప్పటికీ ఆ సాంగ్స్ వింటూనే ఉంటారు. సో విశ్వంకి కూడా మన చేతన్ భరద్వాజే మ్యూజిక్ అందించాడు అన్నమాట. ఇప్పటికే 2 సాంగ్లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ సాంగ్ వస్తానులే అని చెప్పేసి రిలీజ్ కావడం జరిగింది ఈరోజు 5:04 PM ఈవినింగ్. సో ఈ సాంగ్ వచ్చేసి ఒక రొమాంటిక్ సాంగ్ అన్నమాట. దీనిలో మ్యాచ్ స్టార్ గోపీచంద్ చూడడానికి చాలా బాగున్నాడు అండ్ కావ్య తపర్ కూడా. సో లొకేషన్స్ కూడా చాలా అందంగా ఉంది. ఇది ఒక మెలోడియస్ సాంగ్, వినసొంపుగా ఉంది. కాకపోతే ఈ సాంగ్ వచ్చేసి మరీ మన RX-100లో కానీ మహాసముద్రం, గమ్ గమ్ గణేషలో కానీ మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో దీనిలో మంచి మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆ సాంగ్స్ లాగా ఈ సాంగ్ అనేది మనని అంత ఆకర్షించలేకపోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఏంటి మనం గనక వింటూ ఉంటే మళ్ళీ వినాలనిపిస్తాయి. ఎగ్జాంపుల్ చేతన్ భరద్వాజ్ యొక్క సాంగ్సే చూసుకోండి. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇలాంటి మంచి మంచి సాంగ్స్ అయితే ఇప్పటికీ వింటూనే ఉంటారు. కాకపోతే ఈ సాంగ్ ఎంత మెలోడియస్గా ఉన్నా, వినసొంపుగా ఉన్నా మళ్ళీ వినాలి అనిపించేలా లేదు. సో ఒక మాదిరిగా అయితే ఈ పాట చేశారన్నమాట. సో నాకు తెలిసి థియేటర్లో ఈ సాంగ్ వచ్చినప్పుడు జనాలందరూ కొంచెం బ్రేక్ తీసుకొని బయటికి వెళ్తారేమో అని అనిపిస్తుంది. నాకైతే మరీ అంత నచ్చలేదు గాయస్. సో ఈ సాంగ్ అయితే పర్లేదు అన్నట్టయితే అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్, 4th సాంగ్ ఎలా ఉండబోతుందో మళ్ళీ ఫ్యాన్స్ పల్స్లోనే మీకు రివ్యూ ఇవ్వబోతాను. So thanks for watching. Stay tuned to the Fans Pulse guys. Bye.